నేర్చుకుందామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రెస్పాన్సివ్ డిజైన్ అంటే ఏంటి, బూట్ స్ట్రాప్ని మనం ఎందుకు యూజ్ చేసుకుని రెస్పాన్సివ్ డిజైన్ వెబ్సైట్స్ ఎలా డిజైన్ చేస్తాం, నెక్స్ట్ 5 రెస్పాన్సివ్ టైర్స్ అంటే ఏంటి, దెన్ ఆఫ్టర్ వి గో ఫర్ ద 12 కాలమ్ సిస్టమ్. ఓకే, అండర్స్టాండ్. ఫస్ట్ మనం ఏం నేర్చుకుందాం అంటే ఈ సెషన్ ఎజెండా వి గోనా డిస్కస్ అబౌట్ ద రెస్పాన్సివ్ design and what is responsive web. What is responsive web? Okay, then after we gonna look up for what is responsive web, then we gonna see the grid system. అసలు గ్రిడ్ సిస్టమ్ అంటే ఏంటి, గ్రిడ్ సిస్టమ్. నెక్స్ట్ గ్రిడ్ సిస్టంలో మనకి ఏముంటుంది అంటే 12 కాలమ్ గ్రిడ్ సిస్టమ్ అనేది ఉంటుంది. 12 కాలమ్ గ్రిడ్ సిస్టమ్. సో ఇవి మనం ఈ టుడేస్ క్లాస్లో మనం నేర్చుకుందాం. అసలు రెస్పాన్సివ్ అంటే ఏంటి, రెస్పాన్సివ్ టైర్స్ అంటే ఏంటి, నెక్స్ట్ గ్రిడ్ సిస్టమ్ అంటే ఏంటి, ఇవన్నీ మనం టుడేస్ క్లాస్లో నేర్చుకుందాం. ఓకేనా? సో ఇఫ్ యు ఆర్ ఓకే మీన్స్ ప్లీజ్ రెస్పాండ్ బికాస్ ఐ వాంట్ టు హియర్ ఆల్ ఆఫ్ యువర్ ఆడియోస్. ఓకే సార్. సో అందరికీ కనిపిస్తుంది కదా స్క్రీన్ అనేది క్లియర్గా? ఎస్ సార్. యా బ్రో, స్క్రీన్ క్లియర్ గా కనిపిస్తుంది. యూ కెన్ క్యారీ ఆన్ బ్రో. ఓకే, రైట్. కొంతమంది అడ్మిట్ అవుతా ఉన్నారు, సో నావిగేట్ అయ్యేసరికి ఇలా సో మనకి రెస్పాన్సివ్నెస్ అంటే మీరు ఇప్పటికీ చాలా వెబ్సైట్స్ చూసుంటారు, లైక్ అమెజాన్, నెక్స్ట్ ఫ్లిప్కార్ట్, ఇలాంటి కొన్ని సోషల్ మీడియా వెబ్సైట్స్ అనేవి చూసుంటారు. మీరు ఇక్కడ చూసినట్టయితే రెస్పాన్సివ్నెస్ ఎలా ఉంటుందంటే ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి చేంజ్ అవుతూ ఉంటుంది. ఎస్ ఆర్ నో? మనకి ఇప్పుడు లైక్ స్మాల్ డివైజెస్లో ఒక వెబ్సైట్ అనేది ఒకలాగా కనిపిస్తూ ఉంటుంది, లైక్ స్మాల్ డివైజెస్లో వెబ్సైట్స్ ఒకలాగా కనిపిస్తూ ఉంటుంది, నెక్స్ట్ లార్జ్ డివైజెస్లో ఒకలాగా కనిపిస్తూ ఉంటుంది, నెక్స్ట్ మీడియం డివైజెస్లో ఒకలాగా కనిపిస్తూ ఉంటుంది, నెక్స్ట్ ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్లో ఒకలాగా కనిపిస్తూ ఉంటుంది. ఎస్. సో ఇప్పుడు మనకి అసలు ఈ రెస్పాన్సివ్నెస్ అనేది వెబ్సైట్కి ఎలా వస్తుంది, ఈ రెస్పాన్సివ్నెస్ అనేది వెబ్సైట్కి ఎలా వస్తుంది? సపోజ్ మీరు ఒక వెబ్సైట్ తయారు చేశారనుకోండి, లైక్ స్మాల్ ఒక వికీపీడియా వెబ్సైట్ తీసుకున్నారనుకోండి, ఇది ఒక నార్మల్ వికీపీడియా వెబ్సైట్ తీసుకున్నారనుకోండి. ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది, ఒక వికీపీడియా ఫాంట్ అనేది ఉంటుంది, దానికి మీరు H1 ట్యాగ్ ఇచ్చేసి వికీపీడియా ఇచ్చేసి ఇక్కడ పారాగ్రాఫ్లో సమ్ కంటెంట్ అనేది మీరు రాస్తారు. రాసిన తర్వాతకి ఏమవుతుంది, ఈ కంటెంట్ అనేది ఇప్పుడు స్మాల్ డివైజ్లో పెడితే ఒకలాగా కనిపిస్తూ ఉంటుంది, నెక్స్ట్ మీడియం డివైజ్లో పెడితే ఇంకోలాగా కనిపిస్తూ ఉంటుంది, నెక్స్ట్ లార్జ్ డివైజెస్లో పెడితే ఇంకోలా కనిపిస్తూ ఉంటుంది, ఎక్స్ట్రా లార్జ్ డివైజ్లో పెడితే ఇంకోలా కనిపిస్తూ ఉంటుంది. ఇలా డిఫరెంట్ డివైజెస్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. దీన్ని మనం ఏమంటామంటే రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ అని అంటాం. దీన్ని మనం ఏమంటామంటే రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్. సో రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ ఏంటంటే ఇప్పుడు మనం ఇచ్చిన వెబ్సైట్ని ఒక్కొక్క డివైస్కి అది అడ్జస్ట్ దాన్ని ఏమంటామంటే రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ అని అంటాం. సపోజ్ స్మాల్ డివైజెస్కి రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్ ఒకలాగా ఉంటుంది, నెక్స్ట్ మీడియం డివైజెస్కి రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్ ఒకలాగా ఉంటుంది, నెక్స్ట్ లార్జ్ డివైజెస్కి రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్ ఒకలాగా ఉంటుంది, నెక్స్ట్ ఎక్స్ట్రా లార్జ్ డివైజెస్కి బ్రేక్ పాయింట్స్ ఒకలాగా ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే ఒక వెబ్సైట్ని డెవలప్ చేసే ముందు దానికి కొన్ని రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ యాడ్ చేసి, అది వెబ్సైట్ మనం క్రోమ్లో చూస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఫోన్లో ఒక వెబ్సైట్ చూస్తే అది మొబైల్ డివైజెస్లో ఒకలాగా కనిపిస్తూ ఉంటుంది, అంటే దానికి ఒక రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్ యాడ్ చేసామన్నట్టుగా మనకి అలా కనిపిస్తూ ఉంటుంది. సో అసలు ఈ రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ మనం ఎలా యాడ్ చేయాలి, అసలు ఈ రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ అంటే ఏంటి, మన రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ యాడ్ చేయకపోతే ఏమవుతుంది?
సపోజ్ ఇప్పుడు మీరు రెస్పాన్స్ బ్రేక్ పాయింట్స్ యాడ్ చేయకుండా ఒక వెబ్సైట్ అనేది తయారు చేశారనుకోండి. సపోజ్ మీరు ఒక వెబ్సైట్ అమెజాన్ వెబ్సైట్ అనేది తీసుకున్నారు. అమెజాన్ వెబ్సైట్లో ఏముంటుంది, మనం నార్మల్గా ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక nav బార్ అనేది ఉంటుంది. nav బార్ అనేది ఉండి ఇక్కడ మనకి హెడర్ సెక్షన్లో మనకి కొన్ని నేమ్స్ అనేవి ఉంటుంది, లైక్ హోమ్, సమ్ నెక్స్ట్ ఇంకొక సెక్షన్ అనేది ఉంటుంది. ఇలా మనకి ఇక్కడ ఇంకో సెక్షన్ అనేది ఉంటుంది, కింద ఫుటర్ సెక్షన్ అనేది ఉంటుంది. ఇదే వెబ్సైట్ని మనం మొబైల్ డివైస్లో ఓపెన్ చేస్తే ఏమవుతుంది, మనకి ఇక్కడ ఒక మంచిగా ఒక హ్యాంబర్గ్ ఐకాన్ ఇచ్చేసి ఈ హ్యాంబర్గ్ ఐకాన్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, మనకి డిఫరెంట్ సెక్షన్ అనేవి ఉంటాయి. ఇక్కడ హోమ్ ఉంటుంది, నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఒక ప్రొడక్ట్స్ ఎక్కడ ఉంటాయి, ఇక్కడ కిడ్స్ యాక్సెసరీస్, ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైక్ మొబైల్ ఒక విధంగా కనిపిస్తూ ఉంటుంది, నెక్స్ట్ లార్జ్ డివైజెస్ లైక్ కంప్యూటర్స్ అలా ఇంకోలా కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎలా యాడ్ అవుతుందంటే మనకి బూట్ స్ట్రాప్ అనే ఒక ఫ్రేమ్ వర్క్ అనేది ఉంటుంది. బూట్ స్ట్రాప్ అనే ఫ్రేమ్ వర్క్ లైక్ యాజ్ ఇప్పుడు మీకు బూట్ స్ట్రాప్ అంటే మీకు ఇప్పటికీ ఆల్రెడీ చాలా మందికి తెలిసి ఉంటుంది. ఎస్ సార్ నో? హలో, Yes, sir. Yes, bro. బూట్ స్ట్రాప్ అంటే మనందరికీ తెలుసు. బూట్ స్ట్రాప్ అంటే ఏంటి? CSS library. సారీ, CSS library. framework. యా, సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్. వి యూజ్ అ బూట్ స్ట్రాప్ యాజ్ సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్. ఇప్పుడు బిఫోర్ వి గోనా స్టార్ట్ బూట్ స్ట్రాప్ ఫ్రేమ్వర్క్, అసలుకి మనం కోడ్ రీయూజబిలిటీ అంటే ఏంటి? ఎవరికైనా తెలుసా కోడ్ రీయూజబిలిటీ అంటే? One time write and use many times. We can write one time and use. You can use it wherever we want. Yeah, very good. The same particular code. Yeah, that is called the code reusability. Suppose మీరు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కోడ్ రీయూజబిలిటీ ఎలా ఉంటుందంటే, మీరు ఒక index.html ఫైల్ అనేది తీసుకున్నారనుకోండి. ఇక్కడ మీరు ఒక పారాగ్రాఫ్కి ఇచ్చేసి క్లాస్ నేమ్, సపోజ్ ఒక క్లాస్ నేమ్ ఇచ్చారు లైక్ యాజ్ రాహుల్, ఒక క్లాస్ నేమ్ ఇచ్చేసి ఇక్కడ మీరు కంటెంట్ పెట్టారు వెల్కమ్ అని. మీరు ఇక్కడ ఈ రాహుల్కి స్టైలింగ్ చేస్తారు. మనం క్లాస్ నేమ్ స్టైలింగ్ చేయాలంటే ఒక డాట్ అనే దాంతో మనం బిగిన్ చేయాలి. దీన్ని ఏమంటారు? ఎనీబడి సే వాట్ ఈస్ మీన్ బై దిస్ లైన్? వాట్ ఇట్ మీన్? ఎవరైనా చెప్తారా? Like ఇది మొత్తం మనం you are indicating. వాట్ ఇట్ మీన్ ఎవరైనా చెప్తారా? ఇదంటే ఏంటి? దీన్ని ఏమంటాం మనం టర్మినాలజీలో, సిఎస్ఎస్ టర్మినాలజీ దీన్ని ఏమంటాం? Selector. యా, వెరీ గుడ్, సెలెక్టర్. వి కాల్ ఇట్ యాజ్ అ సెలెక్టర్. దీన్ని మనం సెలెక్టర్ అంటాం. సెలెక్టర్ మనం ఎలా కర్లీ బ్రేసెస్తో ఇలా ఓపెన్ చేస్తాం. ఇక్కడ మనం ఒక ప్రాపర్టీ తీసుకుందాం, లైక్ కలర్ ప్రాపర్టీ అనేది తీసుకొని నేను ఇక్కడ ఒక ఎక్స్ కోడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను, లైక్ యాష్ 6Fs అంటే మనం దాని ఎక్స్ కోడ్ వైట్ అన్నట్టు అర్థం. లైక్ మీకు ఇది ప్రాక్టీస్ చేసే కొద్దీ అర్థమవుతూ ఉంటుంది. నేను ఈ సెలెక్టర్ని ఒక వన్ టైం రాశాను సిఎస్ఎస్ ఫైల్లో. ఈ సెలెక్టర్ని ఒక వన్ టైం సిఎస్ఎస్ ఫైల్లో రాసి నేను ఇదే సెలెక్టర్ని మల్టిపుల్ ఎలిమెంట్స్కి యూజ్ చేస్తాను, లైక్ H1కి, నెక్స్ట్ పారాగ్రాఫ్కి, ఇంకొక కావాలంటే ఇంకొక H1కి, ఇలా యూజ్ చేసి దాన్ని ఏమంటామంటే మనం కోడ్ రీయూజబిలిటీ అని అంటాం. అర్థమైందా? హలో, Yes. Yes, bro. అండర్స్టాండ్? Yes, Anna. యా, రైట్. సో దీన్ని మనం కోడ్ రీయూజబిలిటీ అంటాం. సో మనం ఇప్పుడు కోడ్ రీయూజబిలిటీ రాస్తున్నాం, అంతా బాగానే ఉంది, ఓకే. ఒకసారి సిఎస్ఎస్లో రాస్తే దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. మనం ఎవ్రీ టైం కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్స్ ఎవ్రీ టైం రాసి దాన్ని ఒక దగ్గర స్టోర్ చేసి మళ్ళీ అది తీసుకొచ్చి మళ్ళీ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు అంత ఎఫెక్టివ్ కనపడదు. మనమే అంత స్టోర్ చేసి ఎక్కడ స్టోర్ చేయాలి మనకు అంత నాలెడ్జ్ కూడా లేదు. సో మెటా వాళ్ళు ఏం చేశారంటే ఒక ఫ్రేమ్ వర్క్ అనేది డెవలప్ చేశారు. ఏంటంటే అది బూట్ స్ట్రాప్ ఫ్రేమ్ వర్క్. ఇది ఒకప్పుడు ఎలా ఉండేదంటే బూట్ స్ట్రాప్ ఫ్రేమ్ వర్క్ అనేది ఓపెన్ సోర్స్ అనేది ఉండేది కాదు. బూట్ స్ట్రాప్ ఫ్రేమ్ వర్క్ అంటే చాలా ఇయర్స్ సేపు కొన్ని కంపెనీసే యూజ్ చేసాయి, లైక్ యాజ్ ఫేస్బుక్, సమ్ అదర్ కంపెనీసే బూట్ స్ట్రాప్ ఫ్రేమ్ వర్క్ యూజ్ చేసుకొని వాళ్ళకి వెబ్సైట్స్ కానీ ఇంకా వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళు మార్చుకునే వాళ్ళు. ఇది ఓపెన్ సోర్స్ అనేది ఉండేది కాదు. సో ఇప్పుడు ఏం చేశారంటే దీన్ని ఓపెన్ సోర్స్ అనేది చేశారు. ఓపెన్ సోర్స్
ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్. బూట్స్ట్రాప్ అనేది ఇప్పుడు ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్. దీనివల్ల ఏమవుతుందంటే బూట్స్ట్రాప్లో మనకి చాలా రీయూజబుల్ కోడ్ స్నిప్పెట్స్ అనేవి ఉంటాయి. రీయూజబుల్ కోడ్ స్నిప్పెట్స్. కోడ్ స్నిప్పెట్స్. సో ఈ రీయూజబుల్ కోడ్ స్నిప్పెట్స్ మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ వాళ్ళు కోడ్ రాసి వాళ్ళకు ఒక క్లాస్ నేమ్ డిఫైన్ చేసి ఒక డాక్యుమెంటేషన్ లాగా తయారు చేసి ఇచ్చారు. అండ్ బూట్స్ట్రాప్ అనే ఫ్రేమ్వర్క్తో ఒక డాక్యుమెంటేషన్ మంచిగా నీట్గా అన్ని క్లాస్ నేమ్స్ అంటే ఏంటి, ఎలా డిజైన్ చేసుకోవాలని నీట్గా వాళ్ళు ఒక క్లియర్ కట్గా ఒక డాక్యుమెంటేషన్ చేసి దాన్ని ఓపెన్ సోర్స్ పెట్టారు. మనం ఏం చేయాలి అంటే అందులో ఉన్న డాక్యుమెంటేషన్ని క్లియర్గా అర్థం చేసుకొని అసలు ఈ కోడ్ ఎక్కడ యూజ్ చేయాలి, మనం ఎలా యూజ్ చేస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి, మనం అక్కడ యూజ్ చేసిన దాన్ని మనం ఇంకా కొంచెం ఎలా మోడిఫై చేసుకోవాలి, అలా మనం మన ఓన్గా వెబ్సైట్స్ అనేవి డిజైన్ చేసుకోవచ్చు. అర్థమైందా బూట్స్ట్రాప్ అంటే ఏంటో అని? లైక్ ఐ నీడ్ ఆన్సర్స్ ఎవ్రీ టైమ్ ఐ ఆస్క్ ద క్వశ్చన్ యూ వాంట్ టు రెస్పాండ్ ప్లీజ్. లైక్ దెన్ ఓన్లీ ఐ కెన్ అండర్స్టాండ్ క్లియర్ ఆర్ నాట్. డన్ బ్రో, అండర్స్టూడ్ బ్రో. యా, సో ఫస్ట్ ఇది బూట్స్ట్రాప్ అనే ఫ్రేమ్వర్క్. ఓకే, ఇప్పుడు రెస్పాన్సివ్ వెబ్ అంటే మనకు అర్థమైంది. రెస్పాన్సివ్ వెబ్ అంటే ఒక్కొక్క వెబ్సైట్ ఒక్కొక్క డివైస్లో ఒక్కొక్క కంపాటబిలిటీతో అడ్జస్ట్ అవుతా ఉంటుంది. సో ఈ అడ్జస్ట్మెంట్ ఎలా జరుగుతుందంటే మన వెబ్సైట్స్లో మనకి ఒక కంటెంట్ మొత్తం ర్యాప్ చేయాలంటే మనం ఒక కంటైనర్ని వాడతాం. దాన్ని ఏమంటాం మనం జనరల్గా? సారీ, రెస్పాన్స్ లౌడర్. div block. యా, డివ్ అనేది మనకి ఏం చేస్తుంది, కంటెంట్ అంతా ర్యాప్ అనేది చేస్తుంది. అండర్స్టాండ్? ఇప్పుడు మనకి బూట్స్ట్రాప్లో మనం ఏదైనా కంటెంట్ని మొత్తం రాయాలంటే మనం ఒక కంటైనర్లోనే రాస్తాం. కంటైనర్లో రాస్తాం. ఈ కంటైనర్కి ఏంటంటే ఒక పేరెంట్ ఎలిమెంట్ లాగా యాక్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు కంటైనర్లో మనం ఏమి ఇచ్చినా, ఇప్పుడు సపోజ్ ఈ కంటైనర్లో నీకు h1 ట్యాగ్ ఉంది, నెక్స్ట్ పారాగ్రాఫ్, నెక్స్ట్ ఇంకా కొన్ని ఎలిమెంట్స్ అనేవి ట్యాగ్స్ అనేవి పెట్టుకుంటే ఏమవుతుందంటే కంటైనర్ క్లాస్ను నువ్వు ఒక ప్రాపర్టీ ఇచ్చావు, సిఎస్ఎస్ ప్రాపర్టీ, కలర్ ప్రాపర్టీ ఇస్తే ఇక్కడ నుంచి మనకి ఇది ఇన్హెరిట్ అవుతుంది. ఎస్ఆర్ నో? ఇన్హెరిట్ అయ్యి ఈ h1 ట్యాగ్ కూడా అదే కలర్ వస్తుంది, పారాగ్రాఫ్ కూడా అదే కలర్ అనేది వచ్చేస్తుంది. ఎస్ఆర్ నో? యా, ఇట్ విల్ ఇన్హెరిట్, అంటే పైన నుంచి మనకి ఇన్హెరిట్ అవుతా ఉంటుంది. సో మనకి ఫస్ట్ కంటైనర్ అంటే ఏంటో అర్థమైంది. కంటైనర్ అంటే మొత్తం ఒక కంటెంట్ ఒక దగ్గర ర్యాప్ చేసేసి పెట్టుకుంటుంది. సో ఇక్కడ మనకి గ్రిడ్ లేఅవుట్ అనేది ఎలా ఉంటుందంటే, మనం బూట్స్ట్రాప్ నుంచి వెబ్సైట్స్ రెస్పాన్సివ్గా డిజైన్ చేసేటప్పుడు ఫస్ట్ మనకు ఒక కంటైనర్ అనేది ఉండాలి. ఓకేనా? ఒక కంటైనర్ అనేది ఉండాలి. ఈ కంటైనర్ లోపల మనకి ఏముంటాయి అంటే రోస్ అనేవి ఉంటాయి. కంటైనర్ లోపల మనకి ఏముంటాయి అంటే రోస్ అనేవి ఉంటాయి. లైక్ ఇలా. ఈ రోస్ లోపల మనకి ఏముంటాయి అంటే కాలమ్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫోర్త్ కాలం, సిక్స్త్ కాలం. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఫస్ట్ మనకి ఏముంటుంది, ఒక కంటైనర్ అనేది ఉంటుంది. అండర్స్టాండ్? ఒక కంటైనర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఆ కంటైనర్ లోపల ఏముంటాయి? సార్ రెస్పాండ్. కంటైనర్ లోపల రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి బ్రో. యా, రోస్ లోపల మనకి రోస్ లోపల మనకి కాలమ్స్ అనేవి ఉంటాయి. సో మనం ఈ కాలం లోపల మన కంటెంట్ అనేది రాస్తాం. అంటే సపోజ్ నువ్వు h1 కావాలంటే నాకు ఈ కాలం దగ్గరనే కంటెంట్ అనేది రాస్తాను. మనకి కంటెంట్ అనేది ఎక్కడ ఉంటుందంటే కాలమ్స్ లోపల మనం కంటెంట్ అనేది రాస్తాం. సో ఏదైనా ఇంటర్వ్యూలో అడుగుతారు, మీరు కంటెంట్ అనేది గ్రిడ్ సిస్టంలో ఎక్కడ రాస్తారు అంటే మీరు జస్ట్ మనం ఇన్సైడ్ ద కాలం వీ కెన్ రైట్ ద కంటెంట్ అనేది మనం చెప్పొచ్చు. అర్థమైందా? సో ఇది ఇంపార్టెంట్. మనకి కంటైనర్ లోపల కాలం లోపల మనం కంటెంట్ అనేది రాస్తాం.
అసలు ఈ కాలమ్స్ అనేవి ఎలా డివైడ్ అయి ఉంటాయి అంటే ప్రతి డివైజెస్లోకి ఇది ఎలా అడ్జస్ట్ అవుతుంది అంటే మనం రాసిన ప్రతి కోడ్ ప్రతి దానికి ఇది ఎలా అడ్జస్ట్ అవుతుంది అంటే సపోజ్ ఈ కాలం ఉంది మనకి కాలంలో కాలం అనేది 12 డివిజన్స్ లాగా డివైడ్ అయి ఉంటుంది. ఎలా అంటే ఫస్ట్ ఇక్కడ ఒక డివిజన్ 1 2 3 4 5 6 7 8 9 10 3 4 10 12 ఓకే. కొంచెం నీట్గా లేదనుకుంటే ఇంకో డ్రా చేద్దాం. సో ఇలా మనకు కాలమ్స్ అనేవి 12 డివిజన్స్ లాగా డివైడ్ అయి ఉంటుంది. దీన్ని మనం ఏమంటామంటే 12 కాలమ్ సిస్టమ్ అని అంటాం. సో ఇది మనకి మీడియం డివైజెస్లో 12 కాలమ్ అనే డివిజన్ లాగానే ఉంటుంది. ఎక్స్ట్రా లార్జ్ డివైజెస్లో అలానే ఉంటుంది. మనకి స్మాల్ డివైజెస్లో అలానే ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్లో కూడా అలానే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏదైనా కంటెంట్ని కాలంలో పెట్టాలంటే మనం దానికి స్పెసిఫై చేయాలి. నాకు ఇప్పుడు ఒక h1 ట్యాగ్ ఒక h1 ఎలిమెంట్ అనేది ఉంది. సో నాకు h1లో కంటెంట్ అనేది ఉంది లైక్ హలో అని ఉంది. సో నాకు ఇది ఎంత స్పేస్ ఆక్యుపై చేయాలి నా కాలం లోపల అంటే ఇప్పుడు నాకు ఒక 3 స్పేస్ ఆక్యుపై చేయాలంటే ఇది ఇక్కడ దాకానే వస్తుంది. కాలం ఈ హలో అనేది ఇక్కడ దాకానే వస్తుంది. నెక్స్ట్ ఇంకెంత ఉంటుంది మనకి స్పేస్ అనేది 9 అనేది ఉంటుంది. సో ఈ 9 దగ్గర ఈ 9 స్పేసెస్లో మనం ఇంకా వేరే ఎలిమెంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా కాలమ్స్ అనేవి డివిజన్ 12 డివిజన్ లాగా పార్టిషన్ అయి ఉంటుంది. సో ఇలా 12 డివిజన్ లాగా పార్టిషన్ అయి ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం కంటెంట్ ఎక్కడ పెట్టినా మనం ఇక్కడ ఇవ్వచ్చు. ఇక్కడ ఎంత స్పేస్ అనేది ఆక్యుపై చేయాలి, డివిజన్ ఎంత స్పేస్ అనేది ఆక్యుపై చేయాలి, ఈచ్ డివైజెస్లో ఎంత స్పేస్ అనేది ఆక్యుపై చేయాలని మనం ఇవ్వచ్చు. ఎలా అంటే ఇప్పుడు మీడియం డివైజెస్లో ఒక కంటెంట్ అనేది 3 ఆక్యుపై చేసింది. అదే లార్జ్ డివైజెస్లో మనకి కంటెంట్ అనేది ఎలా ఆక్యుపై చేయాలంటే ఒక 6 దాకా మీడియం డివైజెస్లో ఆక్యుపై చేయాలి. అంటే మనం దానికి ఒక క్లాస్ నేమ్ అనేది ప్రొవైడ్ చేయాలి. మీడియం డివైజెస్లో 6 దాకా ఆక్యుపై చేయి, స్మాల్ డివైజెస్లో 3 దాకా ఆక్యుపై చేయి, లార్జ్ డివైజెస్లో 9 దాకా ఆక్యుపై చేయి. అంటే దీన్ని మనం ఒక క్లాస్ నేమ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తే ఏమవుతుందంటే ఈచ్ డివైస్కి అది అక్కడ ఆ బ్రేక్ పాయింట్ దాకా డివైడ్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు స్మాల్ డివైస్లో ఇదే వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఈ కాలం 3 దాకానే ఆక్యుపై అయి ఉంటుంది. అదే ఇదే కంటెంట్ మీరు మీడియం డివైస్లో చూస్తే 6 దాకా ఆక్యుపై ఉంటుంది. అదే ఇదే కంటెంట్ మీరు లార్జ్ డివైస్లో చూస్తే 9 దాకా ఆక్యుపై ఉంటుంది. ఇలా మనకి రెస్పాన్సివ్నెస్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క వెబ్సైట్ ఒక్కొక్క డివైస్ నుంచి మనకి రెస్పాన్సివ్నెస్ అనేది కనబడుతూ ఉంటుంది. అర్థమైందా 12 కాలమ్ సిస్టమ్ అంటే? హలో, ఓకే సార్. ఓకే, అండర్స్టూడ్. 12 కాలమ్ సిస్టమ్ అనేది అర్థమైంది. సో మనం దీన్ని కోడ్ రాసి ఎలా రిప్రజెంట్ చేయాలో ఒకసారి చూద్దాం. మనం అసలు బూట్స్ట్రాప్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి, మనం ఇదంతా ఒక ఐడియా అనేది వచ్చేసింది కదా మీకు. లైక్ ఫస్ట్ రెస్పాన్సివ్నెస్ అంటే ఏంటి, రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ అంటే ఏంటి, నెక్స్ట్ బూట్స్ట్రాప్ అంటే ఏంటి, కోడ్ రీయూజబిలిటీ అంటే ఏంటి, నెక్స్ట్ కోడ్ రీయూజబిలిటీలో మనకి బూట్స్ట్రాప్లో చాలా క్లాసెస్ అనేవి ఉంటాయి.
ఆ క్లాసెస్ యూజ్ చేసుకొని మనం రెస్పాన్సివ్ వెబ్సైట్స్ని డిజైన్ చేస్తాం. దాంట్లో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి గ్రిడ్ లేఅవుట్ అంటే ఏంటి. నెక్స్ట్ గ్రిడ్ లేఅవుట్లో కంటైనర్ అనేది ఉంటుంది, కంటైనర్లో రోస్ ఉంటుంది, రోస్ లోపల మనకి కాలమ్స్ అనేవి స్పెసిఫై చేస్తాం. ఈ స్పెసిఫై చేసిన కాలమ్స్ అనేవి 12 డివిజన్ లాగా డివైడ్ అయి ఉంటుంది. 12 డివిజన్స్లో మనం ఒక్కొక్క ఎంత డివిజన్ ఏ డివైజ్ ఆక్యుపై చేయాలో మనం స్పెసిఫై చేయొచ్చు. ఇప్పుడు స్మాల్ డివిజన్లో ఎలా ఆక్యుపై చేయాలి, లార్జ్ డివైజెస్లో ఎలా ఆక్యుపై చేయాలి అని స్పెసిఫై చేయొచ్చు. దీన్ని ఏమంటారంటే 12 కాలమ్ సిస్టమ్ అనేది చెప్తాం. అర్థమైందా? యా. ఇప్పుడు మనం ఒక బూట్ స్ట్రాప్ ఫ్రేమ్వర్క్ అనేది తీసుకుంటే, బూట్ స్ట్రాప్ మనకి బూట్ స్ట్రాప్ ఫ్రేమ్వర్క్ అనేది ఇప్పుడు న్యూయెస్ట్ వర్షన్ ఉంది. ఏంటి వర్షన్ 5.2 అనేది ఉంది. ఇక్కడ మనం ఈ లింక్స్ అనేవి మనం ఎక్కడైతే కోడ్ రాయేస్తామో అక్కడ మనం పేస్ట్ చేసుకోవాలి. అంటే లైక్ సిఎస్ఎస్ ఎలా పెట్టుకోవాలి ఇవన్నీ మీకు ఐడియా ఉంది కదా, మనం కోడ్ రాసేటప్పుడు ఎలా ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకుంటాం అనేది. యా, ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మనకి సపోజ్ ఒక నార్మల్ కాలమ్ సిస్టమ్ అంటే ఏంటో ఒకసారి మనం రాసుకున్నది మనకు ఒకసారి ఐడెంటిఫై చేద్దాం, ఏ డివైస్లో ఎలా కంపైట్ అవుతుంది అనేట్లాగా చూద్దాం. సపోజ్ నేను div1 ఒక ట్యాగ్ తీసుకుంటున్నా, దీంట్లో క్లాస్ కంటైనర్. ఈ కంటైనర్ అనే క్లాస్ మన బూట్ స్ట్రాప్లో ఉంటుంది. వీళ్ళంతా ఈ గ్రిడ్ సిస్టమ్ అనేది ఇలా డిజైన్ చేశారు. ఫస్ట్ ఈ లేఅవుట్ ఫాలో అవ్వాలి. మనం ఏ వెబ్సైట్ తయారు చేసినా ఈ లేఅవుట్ అనేది ఫాలో అవ్వాలి. మనం కంటైనర్ లోపల మనకి ఏముంటుంది? హలో, చిల్డ్రన్స్ చైల్డ్ క్లాసెస్ ఉంటాయి బ్రో. యా, రో. చైల్డ్ అంటే ఏంటి? కంటైనర్లో రో అండ్ కాలం. అది కంటైనర్ అనేది మొత్తం ర్యాప్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు లేఅవుట్ ఎలా చెప్పానో అర్థమైంది కదా. లేఅవుట్ అంటే ఫస్ట్ కంటైనర్, తర్వాత రో, తర్వాత కాలం అనేది. ఇప్పుడు మనకి రో లోపల ఏముంటుంది? కాలం అనేది ఉంటుంది. దీన్ని మనం ఎలా రాయాలంటే క్లాస్ నేమ్ కాల్ ఐఫెన్. ఇప్పుడు 6 అనేది 12 పార్టిషన్ లాగా డివైడ్ అవుతా ఉంది కదా. నేను ఒక 12 తీసుకొని నేను చూపిస్తాను ఒక ఎగ్జాంపుల్ ఎలా ఆక్యుపై అవుతుంది అంటే ప్రతి రో ప్రతి కాలం ఎలా ఆక్యుపై అవుతుంది అనేది చూద్దాం మనం ఒక నార్మల్ ఎగ్జాంపుల్ లాగా. h1 ఇచ్చేసి కాలం 1. నెక్స్ట్ ఇదే రోలో ఇంకో కాలం తీసుకుంటాను నేను. నో కాపీ పేస్ట్. ఓకే, ఒక 3 కాలమ్స్ అనేది తీసుకొని దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం మనం ఎలా అవుతుంది అనేది. స్పేస్ అనేది ఎలా ఆక్యుపైంది ఇది. మనం ఏదైనా కోడ్ ఇన్స్పెక్ట్ చేయాలంటే ఏం చేస్తాము? రైట్ క్లిక్ చేసేసి మౌస్లో ఇన్స్పెక్ట్ అనేది కొట్టేసి, ఇప్పుడు మీకు క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది మీకు. ఫస్ట్ మనం ఒక కంటైనర్ తీసుకున్నాం. సో కంటైనర్ అంటే మనకు కనిపిస్తుంది కదా, ఆరెంజ్ కలర్లో ఉంది. ఎస్ఆర్ నో? తర్వాతకి మనం ఒక రో తీసుకున్నాం. కంటైనర్ లోపల మనం ఇప్పుడు లేఅవుట్ అనేది మనకి మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ ఒక కంటైనర్ ఉంది, కంటైనర్ లోపల రో చూడండి, రో ఫస్ట్ రో. మీకు కోడ్ చూపించి ఇది కూడా అర్థమయ్యేది, క్లియర్గా అర్థమవుతా. కనిపిస్తుందా? లైక్ ఫస్ట్ రో. సో రో ఫస్ట్ కంటైనర్ రాసుకున్నాను నేను. కంటైనర్ లోపల నాకు రో అనేది ఉంది. సో ఎస్, రో అనేది ఉంది. రో లోపల నాకు ఏముంది? ఫస్ట్ కాలం ఎంత ఆక్యుపై చేసింది స్పేస్? హలో ఎంత ఆక్యుపై చేసింది స్పేస్? ఓవరాల్ గా 12 ఆక్యుపై చేసింది. మొత్తం 12 అనేది ఆక్యుపై చేసింది. నెక్స్ట్ కాలం ఎంత ఆక్యుపై చేసింది? ఓవరాల్ గా 12 ఆక్యుపై చేసింది. థర్డ్ కాలం
ఓవరాల్ గా 12 బ్రో. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే కాలం 1 పక్కన 2 రావాలి, 2 పక్కన 3 రావాలి. అప్పుడు రావాలంటే ఏం చేయాలి నేను? Call 6 3 కాలమ్స్. నాకు 1 ఉండాలి, 2 ఉండాలి, 3 ఉండాలి. Divide 12 into 4 columns. No, only 3 columns. So you have to divide 12 by 12 by 3. సో అప్పుడు ఒక్కొక్క కాలం అనేది ఎంత ఆక్యుపై చేయాలి స్పేస్? 4. ఒకసారి మనం దాన్ని ఒకసారి కోడ్ లో ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. సో ఫస్ట్ కాలం 4 ఆక్యుపై చేయాలి. నెక్స్ట్ అనేది 4 ఆక్యుపై చేయాలి. నెక్స్ట్ అనేది 4 ఆక్యుపై చేయాలి. దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. సి బ్యూటీ. ఓకే, అండర్స్టాండ్. ఇప్పుడు ఒక కంటైనర్ ఉంది. కంటైనర్ లోపల ఫస్ట్ ఒక రోలో నాకు 4 కాలమ్స్ ఆక్యుపై చేసింది, ఇంకో 2 కాలమ్స్ ఆక్యుపై చేసింది, ఇంకోటి 3 కాలమ్స్ ఆక్యుపై చేసింది. అర్థమైందా ఇప్పుడు క్లియర్గా? క్లియర్ బ్రో. క్లియర్ ఉంది కదా? సో ఇప్పుడు ఈ లేఅవుట్స్ అని మనం ఇలా డిజైన్ చేస్తాము. అర్థమైందా? ఇప్పుడు మనకి డిఫాల్ట్ క్లాస్ నేమ్ అనేది ఏం రాసాము? ఓన్లీ కాల్ అనేది రాసాము. అదే ఇప్పుడు ఇదే వెబ్సైట్ ఉంది. ఇదే వెబ్సైట్ నేను లార్జ్ డివైజెస్ లో చూస్తే ఎలా కనిపిస్తుంది అంటే సేమ్ అలానే కనిపిస్తుంటది నాకు. సో ఇలా కొంచెం ఇప్పుడు ఇక్కడ దీన్ని ఏమంటామంటే మనం బ్రేక్ పాయింట్స్ అని అంటాం. రిమెంబర్, దీన్ని ఏమంటామంటే మనం బ్రేక్ పాయింట్స్ అని అంటాం. బ్రేక్ పాయింట్స్ అనేవి ఇప్పుడు డివైస్ మనకి ఏదైనా డివైస్ పర్చేస్ చేస్తే ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్ దాకా స్క్రీన్ అనేది దాన్ని ఏమంటామంటే బ్రేక్ పాయింట్స్ అని అంటాం. మీ అందరికి తెలిసే ఉంటుంది బ్రేక్ పాయింట్స్ అంటే ఏంటని. డివైస్ విడ్త్ ని మనం ఏమంటాం? బ్రేక్ పాయింట్స్ అనేవి అంటాం. అర్థమైందా? యా. సో ఇప్పుడు నాకు నార్మల్గా ఈ డివైస్లో ఇది తీసుకుందామంటే సేమ్ అంతే కనిపిస్తుంది. అదే స్మాల్లో కూడా ఇలా కనిపిస్తుంది. నాకు ఇలా కనపడదు, కొంచెం నీట్గా కనపడాలి. ఎలా కనపడాలంటే మీడియం డివైస్లో ఈ కాలం అనేది ఒకదాని కింద ఇంకోటి కనపడాలి. లార్జ్ డివైస్లో ఏమో కాలం 1, కాలం 2, కాలం 3 ఇలా కనపడాలి. సో అప్పుడు ఏం చేయాలి నేను? స్మాల్ డివైస్లో ఇలానే నార్మల్గా లైక్ 2, 3 ఇలా కనపడాలి. అప్పుడు ఏం చేయాలి? ఎనీ గెస్? సారీ బ్రో, ఒక్కసారి రిపీట్ చేస్తారా ప్లీజ్? ఓకే, ఇప్పుడు మనకి బ్రేక్ పాయింట్స్ అనేవి ఉంటాయి. మొబైల్లో ఇలా ఉంటుంది బ్రేక్ పాయింట్. నెక్స్ట్ ల్యాప్టాప్లో ఇలా సైజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది మనకి. అదే స్మాల్ డివైస్లో ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు స్మాల్ డివైస్ పెడితే ఏమవుతుంది అంటే నాకు కాలం అనేది మొత్తం బయటకు వెళ్ళిపోతూ ఉంది. అలా కనపడొద్దు నాకు. డిఫాల్ట్గా ఈ కాలం 4 పెట్టేస్తే ఏమవుతుంది అంటే అన్ని డివైజెస్కి అలానే వచ్చేస్తుంది డిఫాల్ట్గా. సో నేను స్పెసిఫై చేయాలి. స్మాల్ డివైస్లో 3 స్పేస్ ఆక్యుపై చేయి, లార్జ్ డివైస్లో 4 స్పేస్ ఆక్యుపై చేయి, మీడియం డివైస్లో 2 స్పేస్ ఆక్యుపై చేయి. దాన్ని ఎలా స్పెసిఫై చేస్తాం మనం? ఇప్పుడు నువ్వు డిఫాల్ట్ కాల్ అనేది ఇచ్చాను నేను. క్లాస్ టైం కాల్ అనేది ఇచ్చేసి దానికి నేను ఏమి ఇచ్చాను? 4 ఆక్యుపై చేయని ఇచ్చాను. అప్పుడు ఏమవుతుంది అంటే నాకు 4 మనకి 12 ఉన్న దాంట్లో 4 అనేది ఆక్యుపై అవుతుంది. ఆక్యుపై అయ్యి మనకి రెస్పాన్సివ్నెస్ అంటే అన్ని డివైస్లో కనపడాలి కదా. సో అన్ని డివైస్లో 4 అనేది ఆక్యుపై అవుతూ ఉంటుంది. నాకు అలా ఆక్యుపై అయితే ఏమవుతుంది అంటే పేజ్ అనేది డిస్టర్బ్ అయ్యి అంత మంచిగా కనపడదు, అంటే ఎఫెక్టివ్ కనపడదు. సో నేను ఏం చేయాలంటే ఎప్పుడైతే ఈ ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేస్తే లార్జ్ డివైస్లో కొంచెం ఎఫెక్టివ్ కనపడాలి. అంటే 2 ఉన్న కాడ 6 ఆక్యుపై చేయాలి. అంటే అది స్క్రీన్ కొంచెం పెద్దగా ఉంటుంది కదా, 6 ఆక్యుపై చేయాలి. నెక్స్ట్ మీడియం డివైస్లో 6 ఉన్న దగ్గర 4 ఆక్యుపై చేయాలి. అలా నాకు డిఫరెన్సియేషన్ అనేది కనపడాలి ప్రతి డివైస్కి. సో అలా డిఫరెన్సియేషన్ కనపడాలి.